హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు రైతు భరోసా పెండింగ్ యాసంగి రైతు భరోసా పెండింగ్ నిధులకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క నిధులను వెంటనే కూడా విడుదల చేసి ఈ నెల 21 లోపు ఈ యాసంగి రైతు భరోసా పెండింగ్ డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు అయితే అందించారు. మరి ఈ రోజు నుంచి కూడా డబ్బులు మొదలవుతుంది, డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవడం మొదలవుతుంది. అలాగే మళ్ళీ కూడా ఈ నెల 21 తర్వాత వానాకాలం రైతు భరోసా పైసలు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మనకు రైతు భరోసా పైన రైతులు తీవ్ర నిరాశలో, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా అనేది ఎక్కడా కూడా సక్రమంగా అమలు చేయలేదు. మరి రైతు భరోసా సక్రమంగా అమలు కాకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు రైతులంతా కూడా. పంటలకు పెట్టుబడి పెట్టుకోవడానికి ఖరీఫ్ సీజన్లో కానీ, రబీ సీజన్లో కానీ. మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారమే ఇక్కడ రైతు భరోసా పైసలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట రైతులంతా కూడా. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడు ఇప్పుడు అని చెప్పింది, ఇప్పటివరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2వ తేదీన పైసలు పంపిణీ చేస్తామన్నారు. మరి అప్పుడు కూడా పంపిణీ చేయలేదు. ఎట్టకేలకు నిన్న కేబినెట్ మీటింగ్లో నిన్న 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. మరి కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన, పలు కీలక పథకాలపైన కూడా ఆయన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క రైతులందరికీ కూడా రైతు భరోసా యాసంగి 4 నుంచి 10 ఎకరాల లోపు వారికి పైసలు విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపారు. మరి ఈ రోజు నుంచి కూడా పైసలు పడుతున్నాయి. ఏ జిల్లాల వారికి పైసలు వస్తాయి, ఎవరికి పైసలు రావు. అలాగే వానాకాలం రైతు భరోసా 21 నుంచి మొదలు పెడతామంటున్నారు. మరి వానాకాలం రైతు భరోసా 21 నుంచి మనకు ఎవరికి జమ చేస్తారేంటి, ఇది కూడా ఒకేసారి పైసలు రెండు సార్లు అంటే 2 సీజన్లకు సంబంధించిన పైసలను కూడా ఒకేసారి జమ చేస్తామంటున్నారు. మరి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం, పూర్తి వివరాలు మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు 1 లేదా 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతే కనుక మీకు ఎటువంటి సమాచారం, ఎటువంటి అప్డేట్ కూడా తెలియదు. తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ఎదురుగా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి. అంటే దానిపైన నొక్కండి, ఆ గుర్తు పైన. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. మరి మీ దోస్తులు, బంధువులకు ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ కనుక షేర్ చేస్తే మీరు ఈ రైతు భరోసాకు సంబంధించిన వివరాలు వాళ్ళు కూడా తెలుసుకుని రైతు భరోసా ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా, అది కూడా ఉచితంగా మీ ఫోన్లోనే ప్రతి సమాచారాన్ని, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మీకు ఎప్పటికప్పుడు అన్ని పథకాల సమాచారం కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ నెంబర్ 1 తెలంగాణ న్యూస్ ఛానల్ అనమాట. మీకు ప్రతి సమాచారం కూడా దొరుకుతుంది ఇక్కడ మన ఛానల్లో. తప్పకుండా ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఎంత చేసినా కూడా తక్కువేనండి. ఎన్ని వీడియోస్ చేసినా కూడా రైతులకు సంబంధించి అయినా కూడా వాళ్ళకు సంతృప్తి అనేది లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వము రైతు భరోసా పైసలను ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చెప్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అనేది జనవరిలో ప్రారంభించినటువంటి ఈ యాసంగి రైతు భరోసా ఇప్పటి వరకు కూడా కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే జమ అయ్యి ఆగిపోవడం జరిగింది. మరి 2వ తారీఖు నుంచి పైసలు పడతాయని చెప్పారు. 23 నుంచి పడతాయన్నారు. మరి 23 నుంచి పైసలు జమ కాలేదు. మరి 2వ తారీఖు నుంచి పైసలు జమ అవుతాయన్నారు. మరి 2వ తారీఖు నుంచి పైసలు జమ కాలేదు. ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రోజు నుంచి పైసలు విడుదల చేస్తామని చెప్పారు. మరి ఖచ్చితంగా ఈ రోజు నుంచి తప్పకుండా ఈ నెల 21వ తారీఖు లోపే ఈ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల నుంచి 10 ఎకరాల కంటే దాదాపు 60,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. జనవరి ఎక్కడ, మనకి ఇప్పుడు జూన్ ఎక్కడ చెప్పండి. మనకు దాదాపు 6 నెలల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు
ఈ యొక్క రైతు భరోసా పైసలు అనేది విడుదల కాలేదు. మరి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు కొనుక్కోవడానికో లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి ఇట్లా ఏదో ఒక దానికి ఈ యొక్క రైతు భరోసా పైసలు అనేది ఉపయోగపడతాయి. మరి నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేసాయి. మరి వానాకాలం సీజన్ కూడా మొదలైపోతుంది. రైతులు పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా పైన పెండింగ్ నిధులపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రోజు నుంచి కూడా రైతు భరోసా 4 ఎకరాల నుంచి 10 ఎకరాలకు ఈ జూన్ 21 లోపు పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా పైసలను నేరుగా ఖాతాల్లోకి జమ చేసేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి 4 ఎకరాల పైన భూమి కలిగి ఉన్నటువంటి 3.5 ఎకరాల పైన 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని మీకు యొక్క రైతు భరోసా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే గతంలో ఎవరికైనా సరే రైతు భరోసా 3.5 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో పైసలు అయితే పడ్డాయి. మరి ఈ 3.5 ఎకరాల వరకు కూడా పైసలు కనుక మీకు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఏఈఓ గారిని కలవండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళి మరి ఏఈఓ గారిని కలిసి అక్కడ మీకు తప్పకుండా ఏ కారణం చేత ఈ రైతు భరోసా పైసలు ఆగాయి, మరి రాబోయేటువంటి పైసలు వస్తాయా రావా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. మరి 4 ఎకరాలు ఉంటాయి, కొంతమందికి పొలం 5 ఎకరాలు ఉంటుంది. మరి అట్లాంటి వారు ఇప్పుడు 3 ఎకరాలకే పైసలు పడలేదంటే మరి 4 ఎకరాలకి ఏం పడతాయి, 5 ఎకరాలకి ఏం వస్తాయి, మరి ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. ఏఈఓ గారి దగ్గర ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించుకుని దాని ప్రకారం మీకు ఈ రైతు భరోసా యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనకు పైసలు జమ అవుతాయని చెప్తున్నారు. ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా పైసలు అనేది జమ అవుతున్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. ఒకవేళ జమ కాకపోతే కనుక ఏఈఓ గారిని కలిసి సమాచారం ఏంటనేది తెలుసుకోండి. మరి రైతు భరోసాకు సంబంధించి 21 లోపు యాసంగి పెండింగ్ డబ్బులను విడుదల చేసేసి తర్వాత మనకు ఏదైతే వానాకాలం సీజన్ అనేది మొదలవుతుంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి వానాకాలం రైతు భరోసా పైసలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. దాదాపు 18,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించారు రైతు భరోసా పథకానికి యాసంగి మరియు వానాకాలానికి సంబంధించి. మరి ఖరీఫ్ మొదలైపోతుంది కాబట్టి ఈ వానాకాలంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలు వేయబోతున్నారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాను 15,000 ఇస్తామన్నారు. ఒక సీజన్లో 7,500 చొప్పున ఒక ఎకరం భూమి కలిగిన వారికి యాసంగిలో ఎకరానికి 7,500, వానాకాలంలో ఎకరానికి 7,500 ఇట్లా 15,000 ఇస్తామన్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఒక 3,000 తగ్గించి 12,000 ఇస్తున్నారు. మరి ఇట్లా కాకుండా ఇప్పుడు ఈ యాసంగి నుంచి ఒక్కొక్క రైతుకు కూడా అంటే యాసంగి అయిపోయింది కాబట్టి 6,000 రూపాయలు ఇచ్చేశారు. కాబట్టి మరి వానాకాలం సీజన్ నుంచి అంటే ఖరీఫ్ సీజన్ నుంచి తప్పకుండా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఒక్కొక్క రైతుకు కూడా ఈ ఖరీఫ్ సీజన్లో అంటే వానాకాలం సీజన్లో ఎకరానికి 7,500 రూపాయలు వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంకు ఖాతాలో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు యొక్క రైతు భరోసా పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి మరి ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఈ యాసంగి పెండింగ్ డబ్బులను అయితే ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒకసారి 4 ఎకరాల పైన నుండి 10 ఎకరాల లోపున్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు ఈ పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి. మరి ఒకవేళ రాకుండా ఉంటే ఏఈఓ గారిని కలవండి నేను ముందుగా చెప్పినట్లు. మరి ఖచ్చితంగా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ఈ నెల 21 పైన రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నెల 24 నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా 20 విడత కింద 2,000 రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది. ఇది కూడా చాలా మంచి అప్డేటు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సాయం కూడా అందుతుంది. మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అనేక విధాలుగా అనేక పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సాయాన్ని అందజేసి రైతులకైతే మేలు చేయబోతోంది. ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, అలాగే రైతు గుర్తింపు కార్డుకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఈఓ గారులు అయితే చేస్తూ ఉన్నారు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ రైతు భరోసా కానీ, పిఎం కిసాన్ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇక రాబోయే రోజుల్లో ఏ పథకం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా అవసరం. ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుని ఎవరు కూడా మిస్ చేయొద్దు, తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక ఏవి గారి దగ్గరికి మీ పట్టాదారు పాస్ పుస్తకము లేదా 1B, అలాగే ఆధార్ కార్డు, బ్యాంకు అంటే ఆధార్ కార్డు చాలు, బ్యాంక్ అకౌంట్ ఏం అవసరం లేదు. ఇవి తీసుకెళ్తే వాళ్ళు మీకు ఈ విధంగా అయితే చేసిస్తారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి.